ఎస్, ఏదైతే మంచు కుటుంబంలో వివాదాలు తారాస్థాయికి దిగిన సమయంలో ఇప్పటికే మీడియాపై చేసుకున్న మోహన్ బాబు, అలాగే దాడికి గురైనటువంటి మీడియా ప్రతినిధి ఇరువురు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కూడా గాయాలైనట్లు ఆయన ఆసుపత్రిలో చేరారు అని చెప్పని కూడా మీడియా కథనాలు వస్తున్నాయి. ఏదైనప్పటికీ ఈరోజు ముగ్గురిని సిపి కార్యాలయం నుంచి పిలుపొచ్చిన నేపథ్యంలో వారు హాజరు కావాల్సింది. ఈ నేపథ్యంలోనే జల్పల్లి ఏదైతే నివాసం అయితే ఉందో వాళ్ళ మోహన్ బాబు నివాసానికి ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ వచ్చారు. ఈ నేపథ్యంలో వారి కూతుర్ని, తర్వాత మౌనిక భార్యను కలిసి ఆయన ఏదైతే పోలీసుల ముందు హాజరయ్యేందుకు వచ్చే క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధతో హృదయంతో యాక్చువల్గా కన్నీటి పర్యంతమైనటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మొత్తంగా ఆయనైతే మోహన్ బాబు ఈ యొక్క ఏదైతే వాళ్ళ నాన్నగారు మీడియాపై చేసుకోవడం అనేది ఆయన ఖండించారు. ఇంకోటి ఏంటంటే మీడియాకు మద్దతు తెలిపారు. మొత్తంగా ఇటువంటి పరిస్థితి నాకు తోడుగా వచ్చి నాకు సహకరించడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులపై దారుణం అని చెప్పని ఆయన అభివర్ణించారు. మొత్తంగా కూడా ఆయన అయితే దయచేసి క్షమించండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మోహన్ బాబుకి ఇప్పటికే పోలీసులు షాకైతే ఇచ్చారు. రాచకొండ పోలీస్ స్టేషను కమిషనర్కు మోహన్ బాబు ఈ నేపథ్యంలోనే ముగ్గురు కూడా కుటుంబ సభ్యులు హాజరు కావాల్సింది. ఈ నేపథ్యంలోనే జల్పల్లి నివాసం వద్ద మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతూ ప్రారంభించారు. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు. నాన్నంటే నాకు ప్రాణం, మా నాన్న దేవుడని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా మా నాన్నను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేస్తున్నారు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు. ఇప్పటికే నేను నా భార్య కలిసి నా టాయ్స్ కంపెనీ పెట్టాము, వాటికి కూడా అడ్డంకులు కూడా సృష్టించారు, నాపై దాడులు చేశారంటూ ఆయన బాధను వ్యక్తపరిచారు. మా నాన్న ముందే నన్ను కొట్టారు, నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మా అమ్మను కూడా డైవర్ట్ చేశారు. 3 రోజులు బయటకు వెళ్ళు, మనోజ్కి సర్ది చెప్తామని చెప్పి అమ్మను నమ్మించి బయట తీసుకెళ్లారు. నా భార్య 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు అని చెప్పని ఆయన వేదన అయితే మీడియా ముందు వెళ్ళబుచ్చారు. నేను నా సొంత కాళ్ళ మీద నిలబడుతున్నాను. ఇప్పటికే నేను ఎవరిని ఆస్తి అడగలేదు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా అని చెప్పుకుంటూ ఆయన మంచు మనోజ్ మీడియాతో చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఆయన ఏం మాట్లాడారో విందాం. మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది. తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, ఎందుకంటే ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తానా అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మోళ్ళ ఊరు, మా అమ్మమ్మోళ్ళ ఊరు, అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ
ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళాగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు.